ఏంటి మీ ముందుకు వచ్చారు అనుకుంటారు కదా మీరు. ఈ రోజు అయితే ఇంకా ఇంటి దగ్గర నైటీస్ అయితే వచ్చాయి. ఇంకా వర్షాకాలం వస్తుంది కదా, మళ్ళీ ఇంకా నైటీలు అయితే ఇంకా ప్యూర్ కాటన్ కలర్ కాంబినేషన్ కూడా చాలా ఇంకా బాగుంటుంది. ఇది వచ్చేసి సేమ్ అలానే అంటే మళ్ళీ సేమ్ తీసుకోకపోతే నీది బాగుంది నాది బాగుంది అని చెప్పేసి మళ్ళీ కొట్టుకుంటాము. కడిగి ముందు రూమ్ లో పెట్టేశాను ఫ్రెండ్. ఇంకా రేపు పొద్దున అయితే నేను చాలా మంది అయితే హోమ్ టూర్ అడుగుతున్నారు. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్టీ లవ్ బ్లాగ్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్, బాగున్నారా? నేనైతే బాగానే ఉన్నాను. ఏంటి మీ ముందుకు వచ్చారు అనుకుంటారు కదా మీరు. ఈ రోజు అయితే ఇంకా ఇంటి దగ్గర నైటీస్ అయితే వచ్చాయి. ఇంకా దాని కాస్ట్ ఎంత అని అనుకుంటారు కదా, అవి ఎలా ఉన్నాయనేది చూపిస్తాము చూడండి. పిల్లల కోసం అయితే డ్రెస్సులు కూడా ఇక్కడ ఇంటి దగ్గర అయితే మిషన్ ఆమె, ఇంకా క్లాత్లు ఆమె, ఇంకా కుట్టడం కూడా ఆమె కుడుతుంది. సో డ్రెస్సులు కూడా బాగున్నాయి, మీరు కూడా కుట్టించుకుంటారేమో అన్నట్టుగా మీకు చూపిద్దామని అయితే ఇంకా వీడియో ముందుకైతే వచ్చాను తీసుకొని. మీరు కూడా చూస్తారు కానీ ఇంకా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇదైతే పింక్ కలర్ ఫ్రెండ్స్. ఇదైతే పాచి కలర్ అంటారు కదా, ఇది పాచి కలరు. ఇదైతే ఎల్లో కలరు. ఇదైతే గోరింటాక్ కలర్ ఏమో అంటారు కదా, మెహందీ కలర్ అంటారు కదా, ఆ కలరు. లేని కలర్స్ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. చూడండి మీరే అసలు ఎంత బాగుందో. చూసారు కదా గాయస్, ఈ 4 అయితే తీసుకుందాం అనమాట మమ్మీ. ఈ కలర్ అయితే చాలా అంటే చాలా లుకింగ్గా మంచిగా గబ్బు అంటుంది కదా చూడగానే, ఎల్లో కలర్ కదా. ఇప్పుడైతే తీసి అయితే చూపిస్తాము చూడండి. ఈ 4 నైటీస్లో మీకైతే ఏ నైటీ నచ్చిందో నాకైతే కామెంట్ సెక్షన్లో చెప్పండి గాయస్. ఇంకా మా మమ్మీకి అయితే ఎక్కువగా నచ్చింది. ఏం నచ్చింది మమ్మీ ఈ కలర్స్లో? పాచి కలర్ అయితే ఇంకా బాగా నచ్చింది ఫ్రెండ్స్. ఈ కలర్ అయితే మమ్మీకి నచ్చిందంట. మీకు ఏ కలర్ నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి గాయస్. అయితే మా మమ్మీకి నచ్చిన నైటీ అయితే ఓపెన్ చేస్తారు. ఎలా ఉంది ఫ్రెండ్స్ చెప్పండి, బాగుంది కదా నైటీ. ఈ మొత్తం ఇంకా కూడా బాగున్నాయి గాయస్, బటన్స్ కూడా వచ్చినాయి. ఇంకా మోడల్ అయితే ఉంది ఫ్రెండ్స్గా, బటన్స్ అయితే పెట్టారు ఓన్లీ మోడల్ కోసం అయితే. ఇంకా ఓపెన్ చేయడం మాత్రం రాదు ఫ్రెండ్స్. ఇదైతే ఇంకా వర్షాకాలం వస్తుంది కదా, మళ్ళీ ఇంకా నైటీలు అయితే ఇంకా ఎండమని అయితే ఇంకా 4 నైటీలు అయితే తీసుకున్నాను. ఇంటి దగ్గర ఉంటే ఇంకా తీసుకుంటే ఇంకా తక్కువ కాస్ట్ వచ్చింది, మీకు తెలిసే ఉంటుంది. దీని కాస్ట్ ఎంత మీరు ఇంకా కామెంట్ చేయండి. గబగబా వీడియో చూస్తున్నారు కదా, నేను లాస్ట్ అయితే చెప్తాను, వీడియో లాస్ట్లో అయితే చెప్తాను దీని కాస్ట్ ఎంతో. మా మమ్మీకి నైటీ ఎట్లుందో ఫస్ట్ అయితే కామెంట్ చేసేసేయండి. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది ఈ నైటీ అయితే. నాకు ఈ నైటీ ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్, కామెంట్ చేయండి. బాగుందా ఈ నైటీ? మన ఇంటి దగ్గర వచ్చినప్పుడు తీసుకుంటే మనకి ఇంకా మంచిగా లాభం ఉంటుంది. అదే షాప్స్లో తీసుకుంటే ఎక్కువ కాస్ట్ చెప్తా ఉంటారు. చాలా క్లాత్ కూడా చాలా స్మూత్గా చాలా బాగుందన్నమాట చూసుకుంటే. ప్యూర్ కాటన్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది, వైట్ అలానే గ్రీన్ పాచి కలర్. అదే పాచి కలర్ గైస్. డిజైన్ కూడా చూడండి చాలా బాగుంది వచ్చింది ఫ్రెండ్స్. ఇది మొత్తం ప్రింటే, ప్రింటింగ్ అసలు పోదన్నమాట ఎంత కడిగినా. కానీ ఇది మీతో అయితే మా పాప చూపించి చూడండి ఫ్రెండ్స్. చలో గైస్ చూపిస్తాను. నెక్స్ట్ అయితే మెహందీ కలర్ అని అంటారు కదా, ఆ కలర్ అయితే చూద్దాం. చూసారా గాయస్, దీని బటన్స్ అయితే కాంబినేషన్కి కలర్ కరెక్ట్గా సెట్ అయ్యాయి. చాలా అంటే చాలా బాగుంది కదా నైటీ వచ్చేసి. ఈ 4 నైటీలు కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. నాకు ఇది చూస్తుంటేనే వేసుకోవాలనిపిస్తుంది, కానీ మా మమ్మీ కన్నది కదా. ఒకసారి పెట్టుకో మమ్మీ. అసలు అయితే వేసి చూపిద్దామని అంటే ఇప్పుడు ఏం నేను వేసి చూపిస్తాంలేండి, వేసుకున్నప్పుడు అప్పుడు చూపిద్దాం. పెట్టి చూపిస్తాను ఫ్రెండ్స్, వేసుకున్నప్పుడు మీరు చూస్తారు కదా. ఇంకా వీడియో నైటీ మీద నేను ఎక్కువ తీసేది. సరే గాయస్, నెక్స్ట్ కలర్ వచ్చేసి ఎల్లో అనమాట. నాకు మంచిగా నచ్చిన కలర్ ఏంటంటే ఎల్లోనే, దాని తర్వాత గ్రీన్ నచ్చింది. చూసారా ఎంత అంటే ఎంత బాగుందో. నాకు అంత బాగోదులేండి, చిన్నపిల్లలు కదా. చాలా అంటే చాలా బాగున్నాయి నైటీస్ అయితే. ప్యూర్ కాటన్ గైస్. అసలు అంతా ఇంకా 2 తీసుకోవాలి, కానీ ఇంకా ఫస్ట్ అయితే ఇవి ట్రై చేద్దాం, తర్వాత ఇవి మంచిగా ఉంటే నెక్స్ట్ తీసుకుందాం అనేసి తీసుకోలేదు. కలర్ వచ్చేసి రెడ్ అనమాట, రెడ్ పింకో అసలు కన్ఫ్యూజ్గా ఉంది కలర్.
మీకు ఏ కలర్ అని అనిపిస్తుందో నాకైతే కామెంట్లో చెప్పండి. ఐ థింక్ పింక్ అనుకుంటున్నాను, అంటే కొంచెం డిఫరెంట్గా ఉంది కలర్, అందుకని. దీనికి బ్లూ కాంబినేషన్ వచ్చింది గాయస్, ఇంకా చాలా బాగుంది. నెక్ అయితే ఇంకా బ్లూ కలర్ వచ్చింది. ఇదిగోండి బ్లూ కలర్. మా మమ్మీకి అయితే గుండీలు ఉంటాయి కదా అవే ఇష్టం, కానీ ఈసారి అయితే నైటీలు అంటే ఇష్టం ఫ్రెండ్స్ నాకు. ఈసారి అయితే ఇలా ట్రై చేద్దామని తీసుకున్నారు. చూసారా ఎంత బాగున్నాయో. ఇవి అన్నమాట ఈ 4 నైటీస్. నెక్స్ట్ అయితే మేము బక్రీద్ కానీ మా మమ్మీ అయితే మాకైతే కొన్ని డ్రెస్సెస్ అయితే కుట్టించారు. మామూలు కాటన్ క్లాత్ తోనే కుట్టించాను ఫ్రెండ్స్. కుట్టించారు అన్నమాట బక్రీద్కి. మేము ఇప్పుడైతే చూపిస్తాను చూడండి. మా ఇద్దరికి సేమే కుట్టించారు మమ్మీ. వర్క్లో తీసుకుంటే వాళ్ళు వేసుకోవటం బీరువా మొత్తం నిండిపోయింది ఫ్రెండ్స్. ఏం చేయాలి చెప్పండి, ఇంకా డైలీ వేర్ కూడా పనికి వస్తాయి. పండగ అయిపోయిన తర్వాత కుట్టించాను. గాయస్ మేము ముందునే నేమ్ అయితే రాసేసుకున్నాము. చూడండి నేను నేమ్ అయితే రాసేసుకున్నాను. అంటే సేమ్ ఉంటాయి కదా, కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాయి. ఇది వచ్చేసి నాది, ఇద్దరిది సేమే ఉందిలేండి. ఈసారి డిజైన్ అయితే ఇట్లా పెట్టించుకున్నాము. వేసుకున్నాక ఇంకా ఎట్లుంటుందో గాయస్ చూసుకోవాలి. ఇది వచ్చేసి సేమ్ అలానే మా అక్కకి అయితే నెక్ చాలా పైకి పెట్టారు. నెక్ అసలు ఊపిరి ఆడినట్లు పెట్టారనమాట. నెక్ అయితే నా కిందకి పెట్టారు నెక్. మా అక్క ఏం చెప్పిందంటే ఫుల్ హ్యాండ్స్ పెట్టండి ఆంటీ అని చెప్తే ఆమె హాఫ్ హ్యాండ్స్ పెట్టింది. ఇక్కడ దాకా మా అక్కది నేను వేసుకుంటే నాకు ఇక్కడ దాకా వస్తున్నాయి, అదే ఆమె వేసుకుంటే ఇక్కడ దాకా వస్తుంది. ఎందుకంటే మా అక్కది హ్యాండ్స్ కొంచెం పెద్దగా ఉంటాయి కదా, నా హ్యాండ్స్ చిన్నగా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ అనమాట. సరే గాయస్ నాకైతే ఒకటి తెలుసుకోవాలని ఉంది. దీని మీదకి మనం ఏ లెగ్గింగ్ వేస్తే బాగుంటుందో కామెంట్ చేయండి గాయస్, తప్పక కామెంట్ చేయండి. మీ అభిప్రాయం ఏంటో నాకు కూడా తెలుసుకోవాలని ఉంది. లెగ్గింగ్ అలానే చున్నీ ఏం వేస్తే బాగుంటుందో కామెంట్ చేయండి, ఓకేనా? అయితే ఇంకా మెరూన్ కలర్ పువ్వులు ఉన్నాయి కదా, మెరూన్ కలర్ అయితే బాగుంటది. చున్నీను పాయింట్ అనిపిస్తుంది. మా మమ్మీ అభిప్రాయం అయితే అది కాంబినేషన్ బాగుంటుందో కామెంట్ చేయండి గాయస్. ఇంకా బక్రీద్ చాలా డేస్ ఉందని ఇంకా 6 days ఏమో ఉంది గాయస్, చాలా డేస్ ఉందని చెప్తున్నాను. మేము ఇంకా చున్నీస్ లెగ్గింగ్స్ ఏం తీసుకోలేదు. మీరు కామెంట్ చేస్తే మీ అభిప్రాయాన్ని బట్టి తీసుకుంటాం గాయస్, ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ అనమాట. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. దీనికి ఫుల్ హ్యాండ్స్ పెడితే ఇంకా అద్భుతంగా ఉండేది. చూడండి కొంచెం హ్యాండ్స్ దీనికి కూడా నేను నేమ్స్ అయితే రాసేసుకున్నాను. హ్యాండ్స్ అయితే బాగా తగ్గించేసింది గాయస్ తిను. క్లాత్ కూడా వాళ్ళదే, ఇంకా కుట్టడం కూడా క్లాత్ వాళ్ళదే. 300 ఏమో తీసుకుంటున్నారు కుట్టడానికి. 350. ఇదిగోండి గాయస్. అలానే సేమ్ దీని మీదకి కూడా ఇట్లా బ్లూ కలర్ అదే సిమెంట్ కలర్ వేయాలా లేకపోతే బ్రౌన్ కలర్ వేయాలా కామెంట్ చేయండి గాయస్. చున్నీ అలానే లెగ్గింగ్ కొంచెం మీరు కూడా కామెంట్ చేసి మీ అభిప్రాయం కూడా మాకు తెలుస్తుంది కదా, అట్లా అని చెప్తున్నాను. ఇది నాది, అలానే ఇది మా అక్కది. ఇద్దరం సేమ్ తీసుకుంటాం, ఎందుకంటే మళ్ళీ సేమ్ తీసుకోకపోతే నీది బాగుంది నాది బాగుంది అని చెప్పేసి మళ్ళీ కొట్టుకుంటాము. అందుకని మమ్మీ ఎందుకు ఈ గోల అని చెప్పేసి పండగ రోజు ఏమైందంటే పండగ రోజు ఒకటే ఏట్లు కొట్టుకుంటా ఉంటారు. ఇంకా నీది ఇది నీ కలర్ బాగుంది గాయస్. ఇంకా అలానే ఈ వీడియో చూసే వాళ్ళు డాటర్స్ ఉంటారు కదా, స్కూల్స్ అయితే రీఓపెన్ అవుతున్నాయి. మాకైతే రేపు 13 నుంచి హాఫ్ డేస్, 22 నుంచి ఫుల్ డేస్ అనమాట. మీరు ఎలా ఎంజాయ్ చేశారు, ఈ హాలిడేస్లో ఎలా ఎంజాయ్ చేశారు, ఎక్కడెక్కడికి వెళ్ళారు మాకైతే కామెంట్ చేయండి గాయస్. మేమైతే పెద్దగా ఎక్కడికి వెళ్ళలేదు, అసలు వెళ్ళలేదు, ఎంజాయ్ కూడా చేయలేదు. హ్యాపీగా ఉందా, స్కూల్కి వెళ్తే హ్యాపీ ఉంటుందా మీరు కామెంట్ చేయండి. నాకైతే ఇన్ని రోజులు స్కూల్లో ఉన్న కాడి నుంచి ఒకటే కొట్టుకుంటున్నారు ఫ్రెండ్స్. స్కూల్లో అయితే టైం ప్రకారం అన్నం తింటారు, టైం ప్రకారం చదువుకుంటారు. నాకు ఇంతకుముందు ఎట్లా ఉండేటప్పుడు అనిపించేది ఏంటి స్కూల్ అది ఇది అని చెప్పి. ఇప్పుడు ఈ హాలిడేస్ మొత్తం ఇంట్లో ఉంటే ఎప్పుడు స్కూల్కి వెళ్ళాలా అని అనిపిస్తుంది. కానీ నాకు ఫస్ట్ డే వెళ్ళాలని లేదు, ఎందుకంటే అక్కడ మూమెంట్ ఎలా ఉంటుందో తెలియదు కదా, చికాకు. వచ్చేసి నైటీస్ కాస్ట్ అయితే మమ్మీ చెప్తారు, వినండి. మీరు ఎంత అనుకున్నారో ఫస్ట్ అయితే కామెంట్ చేయండి, అసలు తొండి చేయొద్దు గైస్. ఇంకా దీని కాస్ట్ అయితే ఇంకా 350 చెప్పారు. 350 చెప్తే 250 తీసుకున్నాను ఫ్రెండ్స్. 100 రూపీస్ అయితే తగ్గించారు. అదే షాప్లో అయితే కూడా 350 నేను తీసుకుంటారు కదా ఎప్పుడు. ఇంకా దాని కాస్ట్ అయితే నాకు తెలిసి ఇంకా ఇంటి దగ్గర వచ్చాక తగ్గిస్తారా లేదని ఇంకా తగ్గించి అడిగాను మీరు, వాళ్ళు కూడా ఇంకా ఇచ్చారు. ఇంకా ఈ డ్రెస్ అయితే ఇంకా క్లాత్ కూడా వాళ్ళదే ఫ్రెండ్స్, క్లాత్ కూడా వాళ్ళదే, కుట్టడం కూడా ఇంకా వాళ్ళే. టాప్ ఒకటే ఓన్లీ 350. పిల్లల సైజ్ అయితే 350, నా సైజ్ అయితే 450 ఫ్రెండ్స్. మమ్మీ కూడా చాలా కుట్టించుకున్నారు. ఇప్పుడు ఒక మాట చెప్పాలంటే ఇప్పుడు మమ్మీ వేసుకున్న డ్రెస్ కూడా అక్కడ కుట్టించింది గాయ్స్, వాళ్ళ దగ్గర కుట్టించాను ఫ్రెండ్స్. చూడండి అసలు డ్రెస్ ఎంత బాగుందో, క్లాత్ కూడా మెత్తగా ఉంది. చాలా మంది నాకు ఫుల్ హ్యాండ్స్ పెట్టమంటే పెట్టలేదు కదా, అక్కడ కొంచెం కోపం వచ్చింది నాకు. వేసుకుంటాను ఫ్రెండ్స్, ఏంటంటే చాలా బాగుంది, స్మూత్ ఉంది ఫ్రెండ్స్, ప్యూర్ కాటన్ ఇది. అసలు ఎంత బాగుందో అసలు. మా పిల్లలకి ఇలాంటి డ్రెస్సులు అంటే ఎంత ఇష్టమో నేను కుట్టించుకున్నాను. దగ్గర 4-5 టాప్స్ అయితే కుట్టించాను. ఇప్పుడు మిషన్ దగ్గర కూడా ఒకటి ఇచ్చి ఉంది ఫ్రెండ్స్. నేను
మేము నాది అవ్వలేదంట. వైట్ కలర్ లెగ్గిన్ వేసుకొని సిమెంట్ కలర్ వేసుకుంటాం కదా, అది కూడా ఆంటీ దగ్గర కుట్టించాము. చూసుకుంటే న్యూ ఇయర్ 31st రోజైతే సెలబ్రేషన్స్ కి వేసుకున్నాం కదా బ్లూ కలర్ది, అది అలానే న్యూ ఇయర్ అయిపోయిన నెక్స్ట్ డే పొద్దునే వేసుకున్నాం కదా. ఆ 2 డ్రెస్సెస్ అయితే అక్కడ తీసుకునేవే అనమాట. నెక్స్ట్ ఇవి 2 తీసుకున్నాము. మరి మేము వేసుకుంటే ఎట్లుంటాయో తెలియదు గాయస్. అవి 2 అయితే బాగానే ఉన్నాయి. బ్లూ కలర్ది బాగుంది, నెక్స్ట్ డే వేసుకున్నాం కదా, అది యావరేజ్ అనమాట, అంత ఏం నచ్చలేదు. సరే లాస్ట్ నైటీస్లో అయితే ఏ నైటీ నచ్చిందో నాకు అయితే కామెంట్ చేయండి. ఈ ఎల్లోలో ఇవి 2 కాంబినేషన్స్ బాగున్నాయా, అదైతే రెడ్ అలానే బిస్కెట్ కలర్ బాగుందా, లేకపోతే పాచి కలర్ అలానే వైట్ కలర్ బాగుందా, లేకపోతే మెహందీ కలర్ బ్లూ కలర్ అలానే వైట్ కలర్ బ్లాక్ కలర్ ఇవి బాగున్నాయా? మీకు ఇష్టమైన కలర్ అయితే నాకైతే కామెంట్ చేయండి. అలానే మేము కుట్టించిన ఈ 2 డ్రెస్సెస్ అయితే ఎలా ఉన్నాయి కామెంట్ అయితే చేసేయండి గాయస్. ఇంకా మీరు బక్రీద్కి ఏమేమి షాపింగ్ చేశారు? ముస్లిమ్స్ అయితే ఖుర్బానీ ఇస్తున్నారా లేదా అది కూడా చెప్పండి. మీరు బక్రీద్కి హెవీ డ్రెస్సెస్ కొనుక్కుంటున్నారా అయితే నార్మల్ డ్రెస్సెస్ కొనుక్కుంటున్నారా కామెంట్ చేయండి. మేమైతే ఇంకా ఏం అనుకోలేదు, ఇవైతే కుట్టించుకున్నాము. ఇంకా అది ఎప్పుడు వేసుకుంటాము, బక్రీద్ రోజు వేసుకుంటాము, ఎప్పుడు వేసుకుంటాము. ఇల్లు అయితే క్లీన్ చేశాను ఫ్రెండ్స్, ఒక రూమ్ అయితే క్లీన్ చేశాను, సామాన్లు ఇంకా సదిరేది ఉంది, జాలు అయితే కొట్టేశాను, సామాన్లు కడిగి ముందు రూమ్ లో పెట్టేశాను ఫ్రెండ్స్. ఇంకా రేపు పొద్దున అయితే నేను చాలా మంది అయితే హోమ్ టూర్ అడుగుతున్నారు. ఈ మొత్తం ఇల్లు మొత్తం క్లీన్ అయిపోయిన తర్వాత చాలా మంది ప్లీజ్ హోమ్ టూర్ పెట్టండి చెప్తున్నారు. హోమ్ టూర్ కి చెప్పి బక్రీద్ పండుగ అయితే పెడదామని చెప్పాను. మొత్తం క్లీన్ చేస్తే ఇంకా మీరు చూడటానికి కూడా బాగుంటది కదా అని అయితే ఇంకా క్లీన్ చేస్తున్నాను ఫ్రెండ్. దీనికి సమాధానం ఏంటంటే నేను బక్రీద్ అయినా నెక్స్ట్ డే ఉంటుంది కదా, ఆ నెక్స్ట్ డే పెడదామని మేము అనుకుంటున్నాము. మీకు ఎప్పటిలోగా హోమ్ టూర్ కావాలా కామెంట్ చేయండి. ఇంకా అలానే నాకైతే బక్రీద్ ముందే పెడదామని, ఎందుకంటే బక్రీద్ ఇంకా పండుగ అయిపోయిన తర్వాత మీకు తెలిసే ఉంటుంది కదా, ఎక్కడ బొచ్చలు అక్కడ ఉంటాయి, ఎక్కడ బట్టలు అక్కడ ఉంటాయి. ఎవరైనా ఏ పనిలో ఉంటారంటే అదే పొద్దున లేసేసరికి ఆ కుర్బానీ నెక్స్ట్ డే చేసుకుంటాం కదా, ఆ కుర్బానీ తిని ఆ ముక్కలు మొత్తం చీల్చి ఆ చట్టపుట్టలో పడేసి అమ్మో ఆ రోజు మొత్తం ఇంకా చూసుకోవాలి కదా. ప్రతి ఇంటికి వెళ్ళి చూస్తే ఆ రోజు ఒక్కొక్కరు లెగుస్తారు, 11 అలా లెగుస్తారు, నైట్ బాగా తినేసి కడుపుకి బాగా తినేసి ఇంకా ఆ రోజు మా ఇంట్లో ఎట్లుంటుందో తెలియదు గాయస్. అంటే మా మమ్మీ ఏమంటుందంటే ఊరు వెళ్దాము అని అంటుంది, మా డాడీ అయితే ఫోన్ అయితే కానీ మన ఇంట్లో మనం చేసుకుంటే అదే మనకి బాగా సంతోషంగా ఉంటుంది. రావచ్చుగా నువ్వు వస్తేనే ఇంట్లో సందడి ఉంటది, రావచ్చుగా రావట్లేదు ఏంది అని మా నాన్న అయితే నా మీద అలిగిండు. సరేలే నాన్న మీరు రండి, మీరు వచ్చిన తర్వాత నేను వస్తా అని చెప్పాను. మా ఇంట్లో ఇంకా పిల్లలు కదా, అందరికన్నా ఇంకా మా ఇంట్లో అల్లరి చేసేది నేను. మా ఇంట్లో అక్క చెల్లెలు తమ్ముళ్ళు అయితే ఇంకా నేనే చేసేది అల్లరి. మా చుట్టాల్లో ఎక్కువ నాకు ఇష్టం ఎవరంటే హనీ గాయస్, ఐ లైక్ హనీ, చాలా ఇష్టం తనంటే. హనీ అని మా డాడీ వాళ్ళ అన్నయ్య తమ్ముడు అయితే తెలీదు, వాళ్ళ పిల్లలు మాకంటే చాలా అంటే చాలా ఇష్టం. సరే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. సరే బాయ్, టేక్ కేర్.